15వ శ్లోకం 47 నుంచి 49వ ప్రశ్న వరకు. విజ్ఞాన్మహా విఘ్నతమోస్తి కో వా నార్యాపిశాచ్యా నచ వంచితో యః కాశృంఖలా ప్రాణభృతాం హి నారీ దివ్యం వ్రతం కిం చ సమస్తదైన్యం. విజ్ఞాన్ మహావిఘ్నతమోస్తి కో వా. విజ్ఞులలో అంటే విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళలో గొప్పవాడు ఎవరు? నార్యా పిశాచ్యా నచ వంచితో యః. నారీ పిశాచమునకు లోబడనటువంటి వాడు. కా శృంఖల ప్రాణభృతాం హి. మనుష్యులను బంధించేటువంటి సంకెళ్ళు ఏంటి? నారీ. స్త్రీ అయితే పురుషుడు బంధంలో పడేస్తాడు, పురుషుని స్త్రీ బంధంలో పడేస్తుంది. దివ్యం వ్రతం కిం. శ్రేష్టమైనటువంటి వ్రతం ఏది? సమస్త దైన్యం. పరిపూర్ణమైనటువంటి వినయభావం, చక్కని వినమ్రత. అన్ని జీవులలోనూ ఎప్పుడైతే పరమాత్మ ఉన్నారు అని గ్రహిస్తామో పరమాత్మ యందు మనకి వినయము స్వాభావికంగానే కలుగుతుంది. అన్ని జీవులలో పరమాత్మ దృష్టి ఎప్పుడైతే మనకి వృద్ధి చెందుతుందో సహజంగానే వినయం అనేటువంటిది అలవాటు పడుతుంది. ఎవరిని చూసినా కూడా తోలనాడాలి అని అనిపించదు.